కాదు. భాగవతం దశమస్కంధం మీరు పరిశీలిస్తే పూతనా సంహార ఘట్టంలో పూతనుడు సంహరించి కింద పడిపోయినటువంటి చిన్ని కృష్ణుణ్ణి తీసుకొని అక్కడ ఉన్న గోపకాంతలందరూ కూడా గోష్ఠానికి పిల్లాన్ని తీసుకెళ్లి ఆవుల దగ్గరికి నేలంకూలిన మేటి పిమ్మెరముపై నిర్భీతి క్రీడించు బాలారమ్మని మోపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచు గోళాంగూలము తిప్పి గోరజములను చల్లించి గోమూత్రమును చల్లి తద్బాలాంగంబుల గోమయం బలదిరా 12 నామంబులన్ అన్నారు పోతన గారు. ఆ చిన్ని కృష్ణుడి చుట్టూ ఆవు తోక తిప్పి ఆ ఆవు పేడ తీసి పిల్లల యొక్క శరీరానికి కొద్దిగా అలదుతారు, గోమూత్రం చల్లుతారు. అట్లా చేస్తే వాళ్ళని ఉగ్రభూతములు పట్టుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి చెడుపు పోతుంది అని ఒక విశ్వాసం ఉంది లోకంలో. చిన్ని కృష్ణుడంతటి వారికి దానిని నిర్వర్తించారు. గోవు